హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో సాంబార్ గాని, రసం గాని దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. ఆంధ్ర స్టైల్‌లో పెళ్ళిల్లో ఎలా చేస్తారో ఆ విధంగా మీకు చూపిస్తానండి. పెళ్ళిల్లోనే కాకుండా మనం ఏదైనా హోటల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగా దొండకాయ ఫ్రై చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుందది. అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దొండకాయ ఫ్రై చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీంట్లో మనం మసాలాలేమి కూడా వేసుకోమండి. మసాలాలు లేకుండానే ఈ ఫ్రైని రెడీ చేసేసుకోవచ్చు. దీంట్లో మనము పచ్చి కొబ్బరి వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి తురుము దీంట్లో వేసుకుంటున్నానండి. కొబ్బరి వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటదండి ఇది. సాంబారు, ఇంకా రసం అలాంటివి కొంతమంది ఇష్టపడరు కదా! వాటిలోకి కాంబినేషన్‌గా ఇది చాలా టేస్టీగా ఉంటదండి. ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది ముందుగా వీటి కోసం దొండకాయలు తీసుకున్నానండి. పావు కిలో దొండకాయలు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. దొండకాయ ఫ్రైకి ఈ విధంగా కట్ చేసుకుంటేనే చూడడానికి కూడా చాలా బావుంటది. అంతేకాకుండా మీరు చిన్న చిన్న ముక్కల కిందైనా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి తాలింపులు రెడీ చేసుకున్నానండి. చూడండి, కొద్దిగా పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా తాలింపు దినుసులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా ఇలాగ దంచుకొని వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు నేను పొట్టు తీసుకోకుండానే వేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవడానికి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నేను దొండకాయలు డీప్ ఫ్రై చేయట్లేదు. డీప్ ఫ్రై చేస్తే గనక ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటదండి. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఈ విధంగానే చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో పల్లీలు వేసుకున్నానండి. గుప్పెడు పల్లీలు వేసుకుని ముందుగా ఈ పల్లీలు సగం వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయిందంటే దొండకాయలు ఫ్రై అయ్యేలోపు ఇవి మొత్తం ఇంకా మాడిపోయినట్టు అయిపోతుందండి. అందుకని ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు అండి. తర్వాత కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొన్ని దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే గనక అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయండి. తాలింపులు ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంట మనము సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే అవి వెంటనే మాడిపోయినట్టు అయిపోతాయి. చూడండి, ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఇవి దొండకాయలు మనకి ఫ్రై అవ్వడానికి మనము సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని. 10 నిమిషాలన్నా టైం పడతదండి ఇవి ఫ్రై అవ్వడానికి. దొండకాయ ముక్కలు బాగా ఉడకాలి. ఇవి మీకు మెత్తగా కావాలనుకుంటే మూత పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తగా అవుతాయండి. అలాగే మూత లేకుండా ఫ్రై చేసుకుంటే గనక క్రిస్పీగా వస్తాయి. అలాగే దీంట్లోకి నేను ఒక కొబ్బరికాయ చూడండి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి పౌడర్ లాగా. కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది నాకు. ఈ దొండకాయలు ఫ్రై అయ్యేలోపు ఈ కొబ్బరి పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి, మిక్సీలో వేసుకోవడం వల్ల ఇది సన్నగా అయిపోయింది. ఈ తురుము కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. దొండకాయలు కూడా ఫ్రై అయిపోవచ్చినాయి. తర్వాత దీంట్లో సగం స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. ఇది మనకి మంచి యెల్లో కలర్‌లా కనబడుతది. అందుకని పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. పావు కిలో దొండకాయలకి ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. అలా కనుక తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది. దొండకాయలకి, కొబ్బరికాయకి కూడా సమానంగా సరిపోతదండి. తర్వాత దీన్ని ఉప్పుని నేను పసుపు వేసాను కదా! ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీరు సాల్ట్ కావాలనుకుంటే దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడే వేసేసుకోవచ్చండి. స్టార్టింగ్‌లోనే వేసేసుకోవచ్చు. నేను పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా లాస్ట్‌లో వేస్తున్నానండి. దొండకాయలు ఇంకా ఫ్రై అయిపోయినాయి అన్న టైంలో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా మనము మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి. అలాగైతేనే మనకి ఇవి మాడిపోకుండా సమానంగా ఫ్రై అవుతాయండి. అలాగైతేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది.
ఇవన్నీ కలిపేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 1 స్పూను కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు కలిపేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మనకివి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వేడికే ఇది మగ్గిపోతుందండి. కొబ్బరి తురుము అనేది మొత్తం ఈ ఫ్రైలో కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఫ్రై చేశారంటే గనక ఇది కొంచెం ఆయిలీ లాగా కొబ్బరి ఆయిల్ తిన్నట్టుగా ఉంటదండి. అందుకని కొబ్బరి తురుము వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దొండకాయలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాతే కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుందండి. దొండకాయ ఫ్రై చాలా సింపుల్‌గా మనకి రెడీ అయిపోతది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. చూడండి మొత్తం అంతా కలిపేసుకున్నాను కదా! ఈ విధంగాని. కొబ్బరి తురుము, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మంచిది కలర్‌ఫుల్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల ఇది మంచి కలర్‌ఫుల్‌గా కనబడుతదండి. కారం నేను ఒకటే స్పూన్ వేశాను. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. దీన్ని మనము రసంతో గానీ, పప్పుచారు గానీ, సాంబార్‌తో దేనితో తీసుకున్నా సరే టేస్ట్ చాలా బావుంటుంది. దీంట్లోకి నేనైతే ఈరోజు రసం చేశానండి. రసంలోకి దొండకాయ, కొబ్బరికాయ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లోకి ఈరోజు నేను మిరియాల రసం చేస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నానండి. దాంట్లోనే ఒక టమాటా కూడా వేసి ఇలాగా మెత్తగా మెదిపేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి మసాలా కోసం 1/2 టీ స్పూన్ ధనియాలు, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, సగం టీ స్పూన్ వరకు జీలకర్ర, 3 ఎండుమిర్చి, ఇంకా దీంట్లోకి ఒక 5, 6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చిన్న అల్లం ముక్క కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి దీని విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ రసం కూడా రెడీ అయిపోయింది కదా! మనము మసాలా పొడి కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి రసం పెట్టేసుకుంటున్నానండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతది ఇది. దీని రసం పెట్టుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి నేను ఎండుమిర్చి ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదండీ! తర్వాత దీంట్లోకి నేను ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాను కదా! చింతపండు ఇంకా టమాటాలండి. ఆ గుజ్జు దీంట్లో వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి మనకి రసం ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను. లీటర్ సరిపడగా నేను చింతపండు ఇంకా ఒక టమాటా కూడా గుజ్జు తీసుకున్నాను కదా! దానికి 1 లీటర్ అయితే సరిపోతదండి. తర్వాత దీంట్లోకి నేను ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండీ! ధనియాలు, మిరియాల పొడి అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఈ మిరియాల చారు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేశారంటే మీకే తెలుస్తది. ఎప్పుడు చేసుకున్నా సరే ఇదే విధంగా చేసుకుంటారు. తర్వాత దీంట్లోకి సాల్ట్ అండి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి చిటికెడంతా పసుపు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. పసుపు అంతా కూడా ఈ చారులోకి కలిసిపోతది. ఇది బాగా మరగాలండి.
మరిగిందంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. నేను దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారం కూడా వేసానండి. అది వీడియోలోకి రాలేదు. లాస్ట్‌లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనకి 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అండి. మిరియాల రసం ఇంకా ఈ దొండకాయ ఫ్రైలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే వారానికి ఒకసారైనా కంపల్సరీగా ఈ విధంగా చేసుకొని తింటారు మీరు. అంత టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.